మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా మమ్మల్ని బలపరిచే దేవుడివి, స్థిరపరిచే దేవుడివి, ఇదిగోనైనా మీ కృపను అనుగ్రహించే దేవుడివి. ఈ ప్రత్యేక సమయంలో మీ స్వరాన్ని మాకు వినబడమని, మాతో మాట్లాడమని, ఇదిగో నాయన మాలో జ్ఞానాన్ని పెంపొందించమని, మీతో అంటుకట్టబడి మీలో వర్ధిల్లే కృపను నాయన మాకు అందరికీ మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం, సువార్త ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడా? సువార్త ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడడా అనే అంశాన్ని పరిశీలన చేయడానికి కొంచెం మనం మనసు పెట్టి కొన్ని అంశాలని నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. సువార్త అంటే వాక్యాన్ని విత్తడం, వాక్యాన్ని బోధించడం. చాలా బహిరంగ సభలు, అనేక టీవీ వర్తమానాలు, అనేక రీతులుగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, ఈ సువార్త సభల ద్వారా ప్రస్తుత సమాజంలో ఎంతమంది రక్షింపబడుతూ ఉన్నారు అని మనం పరిశీలన చేస్తూ ఉంటే అది నానాటికి కూడా తగ్గుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి గల కారణాలని మనం పరిశీలన చేయాలి. అలాగే మనం ఏ రీతిగా ముందడుగు వేయాలి అనేది కూడా నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం. మనం రక్షింపబడ్డాం, మనం ప్రభువుని తెలుసుకున్నాం. దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో, ఆయన కృప ఏంటో, ఆయన చిత్తం ఏంటో, ఈ యొక్క సృష్టి పట్ల ఆయన ప్రణాళిక ఏంటో, మన భవిష్యత్తు ఏంటో, మన నిత్యత్వం ఏంటో మనం పూర్తిగా గ్రహించిన వారంగా దేవుని చిత్తాన్ని మన జీవితంలో మనం అవలంబిస్తూ ప్రభువును మహింపరుస్తూ ముందుకు కొనసాగుతున్నాం. మొత్తానికి రక్షింపబడిన వారంగా, ప్రభువు బిడ్డలుగా మనం కొనసాగుతున్నాం. క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడిన వారంగా ఉన్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇతరులని రక్షించేవాడిగా ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అంటే అనేక మంది జీవిత సత్యాన్ని వారు గ్రహించక, దేవుణ్ణి తెలుసుకొనక, వారిని సృజించిన సృష్టికర్తను గుర్తెరగక వారికి నచ్చిన మార్గాల్లో వారు జీవిస్తూ ఉంటారు. ఈ లోకపరమైన పాపభూయిష్టమైన అనేక కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతూ దేవుని యొక్క వాక్య విరుద్ధమైన లక్షణాలను వారి జీవితంలో కలిగి శిక్షకు పాత్రులుగా, నరకానికి పాత్రులుగా, అగ్నికి పాత్రులుగా వారు జీవిస్తూ ఉన్నారు. పరమ తండ్రి, ఈ సృష్టికర్త సమస్త మానవాళి కూడా రక్షింపబడాలని ఆయన ఆశ కలిగి సమస్త మానవాళిని కూడా ఆయన పిలుస్తూ ఉండడం మనం బాగా తెలుసుకున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారానే ఆ సత్యాలన్నిటిని కూడా గ్రహించగలిగాం. ఇప్పుడు రక్షింపబడిన మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, ఒకడు అగ్నిలో కాలిపోతున్న వాడిని చేయి పట్టుకుని బయటికి లాగినట్లుగా మనం అనేక మందిని రక్షింపబద్దులమై ఉన్నాం. సమాజాన్ని చూస్తూ ఉంటే భయంకరమైన త్రాగుడు, భయంకరమైన వ్యభిచారం, భయంకరమైన గూండాగిరి, భయంకరమైన కొట్లాటలు, అశాంతి, భయంకరమైన పాపం పేటరేగిపోయిన స్థితి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. డబ్బే సర్వస్వంగా బ్రతికేవారు, డబ్బు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడేవారు. ఏమాత్రం కూడా నియమాలు లేకోకుండా, ఏమాత్రం కూడా నీతి లేకోకుండా భయంకరంగా వ్యవహరించే మనుషులు కూడా ఎక్కువైపోయినట్లుగా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎవరి పని? ఇదంతా అపవాది పని, దుష్టుని ఆలోచన. అపవాదైన సాతాను సృష్టిలో చొరబడి మనుషులను పాడు చేయాలని, మనుషులలో ఉన్న దేవుని మనస్సును తీసివేసి
గూండాగిరిని, భయంకరమైన పాపాన్ని, భయంకరమైన చీకటిని, భయంకరమైన వ్యతిరేకతను వారి మనసుల్లో చొప్పించి, వారి హృదయంలో చొప్పించి, వారిని సమాజాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళుగా తయారు చేయాలని, వారిని కుటుంబాలని భ్రష్టు పట్టించే వాళ్ళుగా తయారు చేయాలని, అలాగే వారిని వెంబడించే అంతటినీ కూడా నిత్య నరకంలోకి, ఆరని అగ్నిలోకి, తన రాజ్యంలోకి తోడుకొని పోవాలనే కదా అపవాది యొక్క తంత్రం, అపవాది యొక్క ఆలోచన. అలాంటి ప్రజానికాన్ని, అలాంటి మనుషులను వెదకి రక్షించాల్సిన బాధ్యత రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది. మనం రక్షింపబడ్డాం, మనకేంటి, దేవుని తెలుసుకున్నాం, దేవుడు మనకిస్తున్నాడు, సంతోషంగా ఉన్నాం, సంతృప్తిగా ఉన్నాం, బ్రతుకుతున్నాం అని సరిపెట్టుకుని ఏదో ఆదివారం నాడు చర్చికి వెళ్ళొచ్చేసి అమ్మయ్య అయిపోయింది, నా అంతటి నేను నీతిమంతుడిని, నా అంతటి నేను నీతిమంతురాలని అని సరిపెట్టుకోవడం దేవుని చిత్తం కాదు. దేవుని యొక్క వాక్యం అది మనకు బోధించడంలా. రక్షింపబడిన మనం అనేక మందిని రక్షించే వారంగా మనం ఉండాలి. అయితే సువార్త మరి విదచిమ్మబడుతుంది, సువార్త ప్రకటింపబడుతుంది. మరి నాడు జరిగిన రీతిగా నేటి సమాజంలో ఆ యొక్క బహిరంగ సమావేశాల్లో, ఆ టీవీ వర్తమానాల ద్వారా, వాక్యాన్ని ప్రకటించడం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా రక్షింపబడుతున్నారా అని మనం పరిశీలన చేస్తే అది చాలా తక్కువైపోయింది అనే సమాధానం మనం పొందుతాం. ఎందుకనంటే రెండు వ్యతిరేక అంశాలని ఇక్కడ మనం పరిశీలన చేయొచ్చు. మొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకుని వాక్యాన్ని విత్తే వారిలో అనేక మంది వారు దేవునికి సమర్పణ లేక, వారి యొక్క లక్ష్యం దేవుడు కాక, లోకానుసారమైన ఆలోచనల చేత వారికి కూడా రక్షణ లేక, వారు ఒక దురుద్దేశంతో మరి గొర్రెను పోలిన తోడేలై వారు వాక్యాన్ని పట్టుకుని తెలిసి తెలియక మరి చేస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. వారిని ప్రభువు రక్షిస్తాడు. ఖచ్చితంగా వాక్యాన్ని వారు చదువుతున్నారు. వాక్యాన్ని చదువుతున్న వారిని ప్రభువు ఒకరోజు పట్టుకుంటాడు. కానీ మరి అలాంటి సమర్పణ, అలాంటి కుటుంబాల పట్ల, మనుషుల పట్ల అలాంటి భారం, అంటే తోటి మనిషి పట్ల, ఎదుటి మనిషి పట్ల భారం మనకు ఉండాలి. ఎదుటి మనిషి బాగుపడాలి, త్రాగుడు మానేయాలి, అతను తన పాప స్వభావాన్ని, తన యొక్క నేచర్ని మార్చుకొని మంచి వ్యక్తిగా మారాలి, తన తల్లిదండ్రులను తను ప్రేమించాలి, తన భార్యని, తన భర్తను తను ప్రేమించాలి, తన బిడ్డల్ని బాధ్యతాయుతంగా పెంచాలి. అలాంటి వ్యక్తిగా అతను తయారవ్వాలి. అతను దేవుని తెలుసుకుని దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి బ్రతికేవాడుగా ఉండాలి అనే భారం వాక్యాన్ని పట్టుకుని ప్రకటించే వానిలో చాలా ఆవశ్యకం. కానీ అనేక రకాల కారణాల చేత మోసపరిచే ఆత్మచేత నింపబడి చాలా దుర్బోధకులు కూడా ఈ సమాజంలో తయారవుతున్నారు. స్వార్థపూరితమైన బోధను చేస్తూ మరి అపవాది అలాంటి కుతంత్రాన్ని పన్నింది. సో అప్డేట్ అవుతూ ఉంటుంది. మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే సాతాను, అపవాది కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎలా అప్డేట్ అవుతుంది? ఎలా అప్డేట్ అవుతుందో అర్థం చేసుకోవాలంటే, మనం క్రిములు మన శరీరంలో మనకి జ్వరాన్ని కలిగిస్తున్నప్పుడు, క్రిములు మన శరీరంలో భయంకరమైన రోగాలను కలుగు చేస్తున్నప్పుడు యాంటీబయోటిక్స్ వేస్తాం. యాంటీబయోటిక్ వేసుకున్నప్పుడు ఆ క్రిమి చచ్చిపోద్ది. ఆ క్రిమి చచ్చిపోయి ఆ జ్వరం తగ్గుద్ది. ఆ క్రిమి చచ్చిపోయి ఆ విరోచనాలు తగ్గుతాయి. ఆ క్రిమి చచ్చిపోయి ఆ రుగ్మత తగ్గుతుంది. ఆ యాంటీబయోటిక్స్ని సరిగా డోసేజ్ సిస్టమ్ ప్రకారం వాడక 3 రోజులో, 2 రోజులో, 4 రోజులో వాడేసి క్రమంగా వాడాల్సినంత కాలం వారు వాడక, అలాంటి పరిస్థితిలో ఆ క్రిమి ఏం చేస్తుందంటే, ఇలాంటి పరిస్థితి నాకు వస్తుంది, ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలి అని తనలో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ని అది తీసుకొచ్చి ఆ మందుని ఎలా ఎదుర్కోవాలో అని
కొత్త దారుల్ని ఆ క్రిమి నేర్చుకొని ఈసారి అదే యాంటీబయాటిక్ వేసినప్పుడు ఆ క్రిమి చావుకోకుండా తప్పించుకుంటుంది. అది మరొక రకంగా ఆ వ్యక్తిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాన్ని రెసిస్టెన్స్ అంటారు. అలాగే అపవాది కూడా తన యొక్క ఆలోచన విధానాలని మార్చుకుని అత్యంత దుర్మార్గతతో, అత్యంత భయంకరమైన పరిస్థితులతో ముందుకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటి. అంటే భ్రమపరచు ఆత్మచేత నింపి ఈ రీతిగా గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్లను తయారు చేసి అనేక రీతులుగా ఈ యొక్క సువార్త ప్రకటించడం అనే పనిని పలచన చేసేసి, ప్రభావం లేనిదిగా చేసేసి, మరి భయంకరంగా తయారవుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. ఒకనాడు ఒక సేవకుని నోట దేవుని మాట విన్నప్పుడు అది చాలా శక్తివంతమైనదిగా, అది హృదయాలను కదిలించేదిగా, మనిషిని ప్రభు కొరకు, దేవుని కొరకు సిద్ధపరిచేదిగా, బలమైనదిగా అది కనిపించడం, అది ఉండటం మనం చూసాం. ప్రస్తుత సమాజంలో అనేక రకాల వింత పోగొడలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కారణం చేత మరి సువార్త ద్వారా రక్షింపబడే సమూహం తగ్గినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దేవుని ఆత్మచేత నింపబడిన సేవకులు లేరా? సువార్త ద్వారా అసలు ఎవరు రక్షింపబడటం లేదా అంటే లేదు అనే సమాధానం చెప్పలేం. ఎందుకంటే ఎంత పలచనైపోయినా దేవుని ఆత్మచేత నింపబడిన అనేక మంది దైవజనులు మన మధ్య ఉన్నారు. భయంకరమైన ఉన్నతమైన భారం చేత, మంట చేత హృదయాలను నింపుకొని ఎదుటివారు బాగుండాలని, ఎదుటివారు బాగుపడాలని, వారి కుటుంబాల్లో సఖ్యత ఉండాలని, వారు ప్రేమాప్యాయతలతో నింపబడాలని, వారి జీవితాల్లో ఉన్న ఆ దుర అలవాట్లన్నీ కూడా వారు మానుకోవాలనే ఒక భారంతో, వారు ప్రభు కొరకు రక్షింపబడాలనే భారంతో దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి పనిచేసే అనేక మంది సేవకులు ఇంకా మన సమాజంలో ఉన్నారు. కాబట్టి సువార్త ద్వారా కూడా ఇంకా రక్షింపబడుతూ ఉన్నారు. అయితే సువార్త ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా ఎక్కువ మంది బలపడతారు. రక్షింపబడిన తర్వాత ప్రభువులో బలపడాలి. శిశువు పుట్టిన తర్వాత శిశువు బలమైన ఆహారాన్ని తీసుకుని ఎదగాలి, స్థిరపడాలి. అలాగే విశ్వాసి రక్షింపబడిన తరువాత దేవుని యొక్క వాక్యమనే పాలుని, ఆ వాక్యమనే పాలుని తీసుకుని బలము పొందుకొని ఎదగాలి, స్థిరపడాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం ద్వారా ఒక విశ్వాసిని క్రీస్తు అనే బండ మీద స్థిరంగా కట్టొచ్చు. అయితే సువార్త ద్వారా రక్షింపబడే వారి సమూహం మాత్రం తగ్గినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎలా, ఏం చేయాలి? సో ఒక అంశాన్ని చూసాం మనం, ఒక వ్యతిరేక అంశాన్ని. అంటే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు, అలాగే సరి అయిన దేవుని చిత్తాన్ని గుర్తెరగక, దేవుని గురించిన భారం లేకోకుండా కూడా బ్రతుకు తెరువు కోసం దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్న వారు ఈ రీతిగా అపవాది ఒక సమూహాన్ని తయారు చేసి పల్చన చేసింది. రెండో వ్యతిరేక అంశం ఏంటో తెలుసా? రెండో వ్యతిరేక అంశం ఏంటంటే అపవాది చాలా ఎత్తుగడతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సువార్తకు వ్యతిరేకంగా మనుషులను భ్రమపరిచి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకోకుండా వారి హృదయానికి ముసుగు వేసి మోసపరిచే ఒక భయంకరమైన చీకటితో వారి హృదయాన్ని కూడా నింపుతున్నట్లుగా ప్రస్తుత సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ వ్యతిరేక అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అర్థమైందండి? సో దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతూ ఉన్నప్పుడు, అనేక మంది సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని విత్తుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యము వారి హృదయంలోకి చొరబడకుండా, వారి హృదయంలోకి చొచ్చుకుని పోకుండా వారి హృదయానికి ఒక ముసుగుని అపవాది వేస్తున్నాడు. ఒక వ్యతిరేకతను, ఒక ఉద్రిక్త పరిస్థితిని నెలకొల్పుతూ మరి గూండాగిరిగా దందా చేసేటట్లుగా మరి భయంకరమైన చెడు స్వభావంతో మనుషులను నింపుతున్నట్లుగా కూడా మనం ప్రస్తుత సమాజంలో చూస్తూ ఉన్నాం. అపవాది ఎంత కుయుక్తితో వాడు పనిచేస్తున్నాడో, సాతాను ఎంత దుర్మార్గతతో ముందుకు పరిగెత్తుతున్నాడో మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియులారా,
ప్రస్తుత రోజుల్లో మనం ఆలోచన చేస్తే బైబిల్లో పేర్కొనబడిన అంతిమ దినాల్లో మనం ఉన్నామా అన్నట్లుగా ఈ రోజులు మనల్ని అలర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి భక్తిని కనపరచాలి, ఎలా ప్రభు కొరకు వాడబడాలి అనేది నేర్చుకోవడం చాలా ఆవశ్యకం. ఏదో సాదాసీదాగా జీవితం వెళ్ళిపోతుంది అనుకోవడం చాలా పొరపాటు. ప్రభు కొరకు పనిచేయాలనే బాధ్యత మీకుందా? అనేక మందిని మంచి మార్గంలో నడిపించాలని, అనేక మంది త్రాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, బాధ్యత రాహిత్యంతో ఉంటున్న వారిని మార్చాలని, వారి కుటుంబాలకు ఉపయోగపడేవారిగా, సమాజానికి ఉపయోగపడేవారిగా తీర్చిదిద్దాలనే తపన మీకుందా? ఖచ్చితంగా దేవుని పని చేయాలి కదండి. మనం యేసు ప్రభు ఏ రీతిగా జీవించారో ఆ రీతి జీవనం మనకు చాలా అవసరం. ఇలాంటి రెండు వ్యతిరేక అంశాల చేత చాలామంది సువార్తను వినడం ద్వారా రక్షింపబడే ఆ యొక్క పాయింట్ మిస్ అయిపోతుంది. అంటే సువార్త ద్వారా ఇంతకుముందు చాలామంది రక్షింపబడ్డారు. ఇప్పుడు సువార్త వినడం ద్వారా, సువార్త ప్రకటించడం ద్వారా రక్షింపబడటం అనే ఒక ప్రక్రియ సన్నగిలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుని కార్యం జరగదా? జరుగుతుంది. ఎలా చెప్పగలం? ఖచ్చితంగా చెప్పగలం. సౌలు పౌలుగా మారాడు. ఎలా మారాడు? ఎవరైనా వాక్యం చెప్తే విని వాక్యాన్ని నమ్మి మారాడా? వాక్యాన్ని నమ్మని వారు చాలామంది ఎక్కువ అవుతున్నారు. వాక్యాన్ని నమ్మకుండా చేయాలని అపవాది చాలా భయంకరంగా, తీవ్రంగా పనిచేస్తుంది. ఎవరి హృదయాన్ని ఎలాగూ ప్రిపేర్ చేయాలో, ఎవరిని తయారు చేయాలో అలా అపవాది చాలా వేగంగా తయారు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకుంటే ఏదైనా పటాపంచలైపోతుందని మీరు నమ్ముతున్నారా? ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే సౌలు క్రీస్తుని వెంబడించేవారన్న భయంకరమైన వ్యతిరేకతతో తన యొక్క నమ్మిన సిద్ధాంతాన్ని పట్టుకుని ఆ సిద్ధాంతాన్ని కాపాడాలని, ఆ సిద్ధాంతాన్ని అందరూ అవలంబించాలని చాలా తీవ్రమైన కృషి చేసి ఎక్కడ క్రీస్తుని ప్రకటిస్తుంటే అక్కడ వారిని హింసించి, వారిని కొట్టి, వారిని చంపి, వారిని జైల్లో పెట్టి భయంకరమైన పని చేసినట్లుగా మనందరికీ బాగా తెలుసు. అయితే సౌలు వాక్యం వినలేదా? వింటున్నాడు. విని దానికి వ్యతిరేకమైన స్వభావంతో నింపబడుతున్నాడు. వాక్యం విని తన బృందాన్ని దానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నాడు. వాక్యం విని వాక్యానికి విధేయత చూపించుకోకుండా అపవాది సౌలు హృదయానికి చీకటిని కమ్మివేసింది. వ్యతిరేకమైన శక్తిగా మార్చింది. దేవునికి వ్యతిరేకమైన శక్తిగా సౌలును మార్చి వ్యతిరేకమైన వ్యక్తిగా సాతాను సౌలుని వాడుకుంటుంది. అనేక మంది వాక్యం చెప్పాలని ప్రయత్నం చేసినా అది ఎలా పనిచేస్తుంది? ఎలా ఫలిస్తుంది? ఫలించలా. అయితే సౌలు కోసం చాలామంది ప్రార్థించుంటారు. ఎంతోమంది కన్నీరు విడిచి ప్రార్థించుంటారు. అయ్యా సౌలుని మార్చు, ఈ దోషకుడిని మార్చు, హింసకుడిని మార్చు, చంపేయమని కొంతమంది తెలిసి తెలియక ప్రార్థించుంటారు. కొంతమంది మార్చు ప్రభువా, అతన్ని కూడా మార్చయ్యా, అతన్ని కూడా రక్షించయ్యా, అతన్ని కూడా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దు ప్రభువా అని చాలామంది ప్రార్థించుంటారు. ఎందుకంటే ఆనాటి సమాజంలో క్రీస్తుని ఎరిగిన వారికి ప్రేమ ఎక్కువ. నేడు చాలా ప్రేమ కనిపిస్తుంది. నేడు కనిపించే ప్రేమ కాదేమో అని నా భావన. అందరిది అని కాదు, కానీ చాలామంది మోసపూరితమైన సున్నము కొట్టిన సమాధుల వలె కనిపించడం సమాజంలో చాలామందిని మనం చూస్తున్నాం కదా. ఆనాటి ప్రేమకు ఈనాటి ప్రేమకు వ్యత్యాసం ఉండొచ్చేమోననేది నా భావన. అయితే చాలామంది ప్రేమ కలిగి ఆనాడు సౌలు గురించి ప్రార్థించుంటారు. అలాంటి వ్యక్తి గురించి కూడా ప్రార్థిస్తారా? అలాంటి భయంకరమైన వ్యక్తి గురించి కూడా రక్షింపబడాలని ప్రార్థిస్తారంటే యేసుని ఆత్మ, దేవుని ఆత్మ, ప్రేమతో కూడిన ఆత్మను కలిగిన వారు ఖచ్చితంగా ప్రార్థిస్తారు. సో సౌలు గురించి ప్రార్థిస్తే దేవుడు కలుగ చేసుకొని సౌలుతో మాట్లాడి ఆ దేవుని యొక్క స్వరాన్ని విన్న సౌలు పౌలుగా మారి విస్తారమైన దేవుని పనిచేశాడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అయితే ప్రస్తుత సమాజంలో ఒక వ్యక్తిని రక్షించాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క జోక్యం చాలా ఆవశ్యకమైంది. దేవుని యొక్క జోక్యం కోసం మనం ఎక్కువగా ప్రార్థించినట్లయితే, ఏ వ్యక్తి గురించి అయితే నువ్వు రక్షింపబడాలని ప్రార్థిస్తున్నావో ఆ వ్యక్తి వాక్యము చేతైనా రక్షింపబడవచ్చు, లేకపోతే తన జీవితంలో దేవుని యొక్క జోక్యం, అది దేవుని యొక్క జోక్యం అంటే వాక్యం ద్వారా అయినా దేవుడు జోక్యం చేసుకుని, వాక్యం ద్వారా అయినా దేవుడు మాట్లాడి హృదయాన్ని కదిలించగలడు. లేకపోతే జీవితంలో ఏర్పడిన కొన్ని సమస్యలను బట్టి కానీ, జీవితంలో ఏర్పడిన కొన్ని సందర్భాలను బట్టి కానీ దేవుడు ఖచ్చితంగా ఒక వ్యక్తిని రక్షించగలడు.
కాబట్టి మనము సువార్తను ప్రకటించడం అనే ఒక్క క్రియ మాత్రమే కాక, దాని మీద ఆధారపడటం మాత్రమే కాక, ప్రార్థన అనే ఆయుధాన్ని మనం గట్టిగా పట్టుకొని ఒక వ్యక్తి కొరకు ప్రార్థించాలి. కాబట్టి ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని రక్షించవచ్చు అన్న సత్యాన్ని మనం గ్రహించుకుని మనం పట్టు విడవక ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రేమను మన జీవితంలో కలిగి, ఆనాటి ప్రేమ క్రీస్తు ప్రేమను మన జీవితాల్లో కలిగి మనం ముందుకు కొనసాగాల్సిన వారంగా ఉన్నాం. క్రీస్తు ప్రేమను కలిగి ఉంటే మోసపోం. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలంటే, ఎవరైనా మిమ్మల్ని దోచుకోవాలంటే అందరి చేతుల్లో మోసపోవడం, అందరికీ ఎవరి అవసరతలో ఉన్నా వారికి సహాయం చేయాలనుకోవడం కాదు కదా. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు వివేచన అనేది ఒకటి ఉంటుంది. మనకి వివేకం అనేది దేవుడు ఇస్తాడు. ఆ ప్రేమలో వివేకం ఉంటుంది. మీరు పాము వలె వివేకులను, పావురం వలె నిష్కలంకులై ఉండు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఖచ్చితంగా మనం మోసపోం. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఆ ప్రేమను ఎలా చూపించాలో, ఎప్పుడు చూపించాలో బాగుగా దేవుడు తెలియపరుస్తాడు. మనల్ని శిక్షణలో ఆయన ముందుకు నడిపిస్తాడు. ఏదేమైనా కూడా ఏ వ్యక్తిని దూషించక, ఏ వ్యక్తిని తొలనాడక, ఏ వ్యక్తిని కూడా అవమానపరచక మనం ప్రేమించే వారంగా ఉండాలి. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని దేవుడు చెప్పాడు. అలా కాక మాటకి మాట, మరి యుద్ధానికి సై అంటే సై అనే నేచర్ కూడా దేవుడు మనకు నేర్పించలా. కాబట్టి మనం ప్రేమించే వారంగా ఉన్నాం, ప్రార్థించే వారంగా ఉన్నాం. క్రీస్తు ప్రేమను మనం చూపించడం ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడు. ఖచ్చితంగా క్రీస్తు ప్రేమను మనం కనపరచాలి. దేవుని కొరకు పనిచేయాలి. మీ సంఘాల్లో మీరు ఎంతవరకు పనిచేస్తున్నారు? మీ సేవకులకి మీరు ఎంతవరకు సహకారులుగా ఆ దేవుని పనిలో ఉంటున్నారు? మీ సంఘాల్లో తోటి సహవాసుల్ని, తోటి విశ్వాసుల్ని మీరు ప్రేమించగలుగుతున్నారా? వారి అవసరతల్లో ఏదైనా మీకు తోచిన సహాయం, మాట సహాయం అయినా, లేకపోతే తోడుగా నిలవటమైనా, లేకపోతే ఆర్థిక సహాయం అయినా, లేకపోతే మరి ఏదైనా మీరు మీ యొక్క పరిస్థితిని బట్టి, మీకు దేవుడిచ్చిన తలాంతును బట్టి ఏదైనా క్రియలు మీరు చేయగలుగుతున్నారా లేదా అనేది పరిశీలన చేసుకోండి. ఆదివారం నాడు చర్చికి అటెండ్ అయ్యి అమ్మయ్య అయిపోయిందని చెప్పేసి వచ్చి మోసపూరితంగా జీవించడం, డబ్బే సరస్వంగా జీవించడం, మరి భయంకరమైన బెగబట్టిన జీవితాలు, ఎవరైనా ఆపదలో ఉన్నారు, సమస్యలో ఉన్నారని కనీసం వారి వంక కూడా చూడలేని పరిస్థితి, ఇలా ఉండటం దేవుని చిత్తం కాదని గ్రహించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. దేవుని క్రీస్తు ప్రేమ మనలో, మన హృదయాల్లో ఉండాలి. క్రీస్తు ప్రేమ చేత నింపబడి మనం అనేక మంది రక్షణ కొరకు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు కార్యం చేస్తాడు. క్రియలు లేని విశ్వాసం మృతము. మీరు మీ జీవితాల్లో ప్రభు కొరకు క్రియలేమీ లేకుండా నాకు ప్రభు అంటే చాలా విశ్వాసం అనుకుంటా ఉంటే అది అమృతమైనది. ప్రభు కొరకు క్రియలు కలిగిన వారుగా జీవిస్తే దానివలన మీరు మన్నింపబడతారు, మీరు ఆరిపోకుండా ఉంటారు, అనేక మందిని కూడా మన్నించగలుగుతారు, అనేక మందిని కూడా ప్రభువులో స్థిరులుగా నిలపగలుగుతారు, ప్రభు కొరకు రక్షించగలుగుతారు. మీరు యథార్థంగా జీవిస్తూ, మీరు పరిశుద్ధతతో నింపబడిన వారై, ప్రత్యేకింపబడిన వారై, అందరిలో ఒకరిలాగా కాక మీరు దేవుని బిడ్డలుగా క్రీస్తుని మహిమపరచాలి. క్రీస్తుని వ్యతిరేకించే వ్యక్తి కూడా మిమ్మల్ని, మీ ప్రవర్తనను, మీ మాట తీరుని, మీ పద్ధతుల్ని చూసినప్పుడు క్రీస్తుని వ్యతిరేకించే వ్యక్తి కూడా క్రీస్తు పట్ల తను తిరగగలగాలి. అలాంటి స్వభావము, అలాంటి క్రియలు మన జీవితంలో కలిగి చాలా జాగ్రత్త కలిగే బ్రతకాలండి. ఏదో అలాంటి బ్రతుకుతూ వెళ్ళిపోతూ ఉంటే అది అంత సమంజసమైంది కాదు. నీవు సాతాను నడిపించిన నడిపింపులో ఉంటున్నావో, దేవుని కొరకు నడుము కట్టుకుని మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలు వలె, యోసేపు వలె యోధులుగా దేవుని బిడ్డలుగా కొనసాగాలనే తృష్ణతో ఉంటూ ఉన్నారో, లాలూచి పడిపోయిన జీవితాలు జీవిస్తున్నారో, తెగింపు కలిగిన జీవితాలు జీవిస్తున్నారో జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ప్రభు కొరకు సన్నద్ధులై మనం ఉండాలి. కాబట్టి ప్రియులారా, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు చక్కగా మనం చదివితే సౌలు పౌలుగా ఎలా మారాడో, సౌలు ఎలాంటి వాడిగా మారాడో చాలా చక్కగా ఉంటుంది. చదవండి. ఇప్పుడే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం చదవండి, ప్రార్థన చేసుకోండి. సో ప్రభువు ఒక వ్యక్తిని రక్షించాలంటే మీ పవిత్రమైన ప్రవర్తన చాలా అవసరం. ఒక భార్య తన భర్తను, త్రాగుబోతైన భర్తను రక్షించాలంటే తన పవిత్రమైన, పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా తన భర్తను ఒక స్త్రీ రక్షించుకోగలుగుతుందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. సో సువార్త ద్వారానే రక్షణ అనేది కలుగుతుంది.
అనే ఆలోచనతోనే మనం మిగిలిపోక సో సువార్త ద్వారా రక్షణ కలగటానికి దేవుడు కలుగు చేసుకోవాలని సో ప్రస్తుత దినాల్లో రకరకాల సువార్త చేసే రకరకాల వ్యక్తులను మనం చూస్తున్నామని కూడా గుర్తెరిగి మనముగా మంచి ప్రవర్తన కలిగి దేవుని చేతిలో పనిముట్టుగా ఉందాం. క్రియలు కలిగిన విశ్వాసం మనం కనపరుద్దాం. మన సంఘాలలో పరుగులెత్తే వరంగా, మన సంఘాల్లో మనం బాగా పనిచేసేవారంగా, మీ సంఘాల్లో మీరు బాగా పనిచేసేవారుగా, మీ సంఘాలకు అంటుకట్టబడి సో స్ట్రాంగ్గా మీరు బిల్డ్ చేయబడాలి. స్ట్రాంగ్గా మీ సంఘానికి బాండింగ్ చేయబడాలి. ఆ స్ట్రాంగ్ బాండింగ్ లేకపోతే ఎవరు నిలబడరండి. ఆ స్ట్రాంగ్ బాండింగ్ 600 అయినా 106 అయినా నేను చర్చికి వెళ్ళాలి, 600 అయినా 106 అయినా ఎంత కష్టమైనా నేను ఈ పరిచర్య చేయాలి అని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలనుకుంటే మీరు ప్రభువులు స్థిరంగా ఉండలేరు. సో ఖచ్చితంగా మీ సంఘానికి, నేను ఆ సంఘానికి వెళ్తాను, ఈ వారం ఆ చర్చికి వెళ్తాను, ఈ వారం ఆ చర్చికి వెళ్తాను, ఆ చర్చికి వెళ్ళి చూసొస్తాను, ఈ చర్చికి వెళ్ళి చూసొస్తాను, నాకు పని ఉంది పొద్దున్నే ఆ చర్చికి వెళ్తాను అనుకోవడం కూడా అది సమంజసమైంది కాదు. మిగిలిన సమయాల్లో ఎన్ని చర్చిలకైనా మీరు వెళ్ళండి, మిగిలిన సమయాల్లో ఎక్కడికైనా మీరు వెళ్ళి ఎన్ని రకాలుగా మీరు వాక్యాన్ని వినండి, బలపడండి. కానీ ఆదివారం ఆరాధనలో మీ సంఘంలో మీ క్రమంలో ఖచ్చితంగా పాలు పంపులు కలిగి ఉండండి. మీ సంఘంలో ఉన్న పనుల్ని మీరు అశ్రద్ధ చేయొద్దు. మీ సంఘంలో ఏ పనులు చేయాల్సి ఉందో అవన్నీ త్వరగా చేయటానికి, మీరే ముందుండటానికి, మీ సేవకునికి సహకారులుగా ఉండటానికి మీరు సమయాన్ని కేటాయించండి. ఖచ్చితంగా ఆ రీతిగా ప్రేమ కలిగి ముందుకు కొనసాగండి. అదే దేవుని కార్యం జరగటానికి మొదటి మెట్టు. దేవుడు మనందరినీ తన పనిలో బహుగా వాడుకొని వృద్ధి చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాగణుడు పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో మేము ఏ రీతిగా జీవించాలో, ఎలాంటి భక్తిని మేము కలిగి ఉండాలో, ఎలాగూ మా తోటి వారిని మేము ప్రేమించే వారిని రక్షించాలో, మీ కొరకు సిద్ధపరచాలో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. ఈ మాటలు ప్రతి బిడ్డ తన హృదయంలో భద్రపరుచుకుని వాటిని బట్టి నాయన మీకు విధేయత కలిగి నా తండ్రి మా ప్రియులను, మాకు ఇష్టలను, మేము మెచ్చేవారిని మేము రక్షించాలని ఒక తృష్ణతో ముందుకు కొనసాగడానికి మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.